ట్రేడ్ మార్క్స్ గురించి అలాగే కొన్ని జనరల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేశామండి. కానీ ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, సో ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు కానీ, యంగ్స్టర్స్ కానీ, లేదంటే ఈవెన్ బిజినెస్ పీపుల్ కానీ, లేదంటే జాబ్ చేసే వాళ్ళు కానీ చాలామంది ఒకటి ప్రాబ్లం తోటి ఫేస్ చేస్తున్నారు. ఏమిటంటే అది ఆన్లైన్ లోన్ యాప్స్. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇది యాక్చువల్గా ఇది మనకు సింపుల్గా మనం చెప్తున్నాం, కానీ ఈ ఆన్లైన్ లోన్ యాప్స్ కానివ్వండి, లేదంటే వేరే ఎవరైనా లెండర్స్ అంటే లోన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకు అఫీషియల్గా పర్మిషన్ లేకుండా లోన్స్ ఇవ్వడం, అధిక వడ్డీని ఛార్జ్ చేయడం, వాళ్ళపైన ప్రెషర్ పెట్టడం, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇబ్బందుల వల్ల కానీ, అనివార్య కారణాల వల్ల కానీ ఒకవేళ వాళ్ళు చెల్లించలేకపోతే వాళ్ళను మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ హరాస్ చేయడం, ఇబ్బంది పెట్టడం. సో దానివల్ల వీళ్ళను ఎవరైతే వీళ్ళు లోన్ తీసుకున్నారో వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ, లేదంటే చాలా వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళు పర్సనల్గా ఫేస్ చేయడం కానీ జరుగుతుంది. సో దీనివల్ల నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైనా లోన్స్ తీసుకున్న వాళ్ళు కానీ, కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళపైన అనెథికల్గా ప్రెషర్ పెట్టడం కానీ, లేకపోతే విపరీతమైన ఇంట్రెస్ట్ ఛార్జెస్ చేసి ప్రెషర్ పెట్టడం కానీ, ఇలాంటివి ఏమైనా చేసి ఇబ్బందులు పెట్టినప్పుడు మీరు భయపడకుండా మీరు ఎలాంటి రాంగ్ డిసిజన్స్ మీ లైఫ్ గురించి తీసుకోకుండా, లేదంటే మీరు పర్సనల్గా మీరు ఏదైనా సూసైడ్ లాంటివి కానీ, లేకపోతే ఇంకేంటి అలాంటివి చేసుకోకుండా మీరు ధైర్యంగా ఫేస్ చేయొచ్చండి. సో ఎందుకంటే రీసెంట్గా మనకు కొంతమంది ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనే ఒక గవర్నమెంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసింది. సో అది రీజన్ మంచిదా చెడ్డదా మనం తర్వాత అంటే మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. అలాగే వరంగల్లో హైడ్రా అనే ఒక కూడా ఏర్పాటు చేసింది. సో వన్ వే అది మంచిదే, ఇంకా అదర్ వే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు చేయని తప్పుకు వాళ్ళు ఫేస్ చేయడం అలాంటివి. సో ఏ విధమైన లోన్స్ అయినా సరే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండి మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మనకు చట్టాల నుండి ఎలాంటి రక్షణ ఉంది, దాన్ని కామన్ పబ్లిక్గా మనం తెలుసుకొని ఒక అడ్వకేట్ని కానీ, ఒక లీగల్ ఎక్స్పర్ట్ని కానీ కలిసి వాళ్ళ హెల్ప్ తీసుకున్నప్పుడు మీరు సేఫ్ గార్డ్ అవుతారు. కానీ అలా చేయకుండా మీరు వేరే డిసిజన్స్ ఎలాంటివి కూడా తీసుకోవద్దని నా సిన్సియర్ అడ్వైజ్ అండి. సో యాజ్ పర్ మన ఆర్బీఐ గైడ్లైన్స్, అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం లోన్స్ ఎవరు ఇవ్వచ్చు యాక్చువల్గా అంటే, ఎవరైతే అఫీషియల్గా లీగల్గా ఆర్బీఐ నుంచి వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ఫైనాన్స్ కంపెనీని కానీ, లేదంటే బ్యాంక్స్ కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఉండి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న వాళ్ళు మాత్రమే, మరియు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే ఫాలో అవుతూ వాళ్ళ లోన్స్ కానీ ఇవ్వడం చేయాలి. సో ఇక్కడ కేవలం ఒక 2 సంస్థలు మాత్రమే, 2 types ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే లోన్స్ అఫీషియల్గా వాళ్ళు ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఎవరు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఎవరైతే బ్యాంకింగ్ సంబంధించి కాకుండా ఓన్లీ ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం దాంట్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళ గైడ్లైన్స్ను పాటిస్తూ బిజినెస్ చేసేవాళ్ళు, ఫైనాన్స్ బిజినెస్. ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్. అంటే బ్యాంక్స్ మనకు తెలిసిన విధంగానే బ్యాంక్స్ ఎలాగైతే ఇస్తుంటాయో వాళ్ళు ఇచ్చే ఫైనాన్సెస్. సో ఈ 2 సంస్థలు మాత్రమే లోన్స్ ఇవ్వడం, మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడం, అది కూడా అన్ని చట్ట పరిధిలోనే చేయాలి యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్. ఒకవేళ ఎవరైనా కూడా మిమ్మల్ని డిజిటల్ లోన్స్ అంటే యాప్స్ ద్వారా, ఈ రోజుల్లో ఎక్కువైపోయింది ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకోవడం, మనను వాళ్ళు ప్రొపగేట్ చేయడం, కంటిన్యూస్గా కాల్స్ చేసి
మనను తీసుకునే విధంగా వాళ్ళు చేయడం, అదిగా వడ్డీ ఛార్జ్ చేయడం, మనకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వకుండా మన పైన ఎక్కువ ఛార్జెస్ ఇవ్వడం, ఇవన్నీ చేసినప్పుడు మనకు ఎలాంటి చట్టాలు మనకు హెల్ప్ చేస్తాయి అనేది ఈరోజు ఒక స్మాల్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే ఎవరికైతే సరైన అనుమతులు లేకుండా, రిజిస్టర్డ్ లైసెన్స్ లేకుండా ఎవరైతే బిజినెస్ చేస్తారో ఫైనాన్షియల్ బిజినెసెస్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డిజిటల్ లోన్ యాప్స్ వాళ్ళు కానీ, లేకపోతే ప్రైవేట్గా వాళ్ళు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా అదిగా వడ్డీ ఇచ్చేసి చేయడం కానీ, ఇవన్నీ ఇల్లీగల్ ప్రాక్టీసెస్. సో వాళ్ళకి ఎలాంటి రైట్స్ కూడా ఉండవు. వాళ్ళు ఏదైనా ఒకవేళ మీరు తీసుకొని చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ఎవరికి భయపడాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా ఒక అడ్వకేట్ని కానీ కోర్టుని కానీ అప్రోచ్ కావచ్చు. సో ఒకవేళ వాళ్ళు ఏదైనా మిమ్మల్ని హరాస్మెంట్ చేసినా కానీ, కంటిన్యూస్గా కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేసినా కానీ, మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదంటే మీరు పనిచేసే ఏరియాలో కానీ మీ కాంటాక్ట్స్ మొబైల్లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అలో యువర్ కాంటాక్ట్స్, అలో యువర్ గ్యాలరీ, అలో యువర్ ఫోన్ బుక్, ఇలా. సో ఇవి తీసేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎప్పుడైనా కట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళు డౌన్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా ఎప్పుడైతే మనం పర్మిషన్ అలో అని కొట్టగానే వాళ్ళు అవన్నీ డౌన్లోడ్ చేసేసుకుంటారు వాళ్ళ సర్వర్లోకి. సో ఇవి వాడుకొని మన ఫొటోస్ మార్ఫింగ్ చేసి కానీ, లేకపోతే మన రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మీ ప్రొఫెషనల్ మీరు ఎక్కడైతే పని చేస్తున్నా మీ కొలీగ్స్ తోటి కానీ, ఈ ఏరియాలో వాళ్ళకి కాల్ చేసేసి మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ లాంటివి పెట్టేసి బెదిరియడం కానీ, లేదంటే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, బెదిరియడం, మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా చేయడం చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఇల్లీగల్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళపైన మనం డిఫర్మేషన్ కేసు కూడా మనం ఫైల్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బెదిరించి మీ పరువుకి భంగం కలిగించి, మీ రెప్యుటేషన్కి భంగం కలిగించి ఇలా చేసినప్పుడు, మిస్యూజ్ చేసినప్పుడు కూడా మనం వాళ్ళపైన డిఫర్మేషన్ కేసు వేయచ్చు. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ ఆర్బీఐ, అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన విధంగా కాకుండా దానికి భిన్నంగా, ఓకే, సపోజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ 1 to 1.5, హార్డ్లీ ఒకవేళ ఇన్ సమ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ 2% దే కెన్ ఛార్జ్ అని చెప్తూ ఉంటుంది. బట్ ఒకవేళ వీళ్ళు మోర్ దెన్ దట్, అంటే 3%, 4%, కొన్ని ఆన్లైన్ యాప్స్ అయితే 30%, 20% కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అలా కనుక వాళ్ళు ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే అధిక వడ్డీ రేట్లు కనుక ఛార్జ్ చేసి దానిపైన మళ్ళీ పెనాల్టీలు వేయడం, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళపైన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 23 ప్రకారం వాళ్ళపైన మనం చర్యలు తీసుకోవచ్చు. సో మీరేం భయపడాల్సిన పని లేదు, ఓకే. ఇంకొకటి వయలేషన్ ఆఫ్ డేటా ప్రైవసీ, అంటే మీ డేటాను ఎవరు మీ తీసుకొని దాన్ని మిస్యూజ్ చేయడం కానీ, అంటే మీ ఫోన్ని వాళ్ళు మొత్తం యాక్సెస్ చేసి మీ కాంటాక్ట్స్ కానీ ఇవన్నీ యాక్సెస్ చేసి దాన్ని ఆ డేటాని వాళ్ళకి నచ్చిన విధంగా వాడుకొని కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇట్ విల్ కమ్ అండర్ వయలేషన్ ఆఫ్ డేటా ప్రైవసీ అని దాని కిందకి వస్తుంది. సో వాళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవచ్చు యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఈ యాక్ట్ కింద వాళ్ళపైన కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే మన పర్మిషన్ లేకుండా, మనకు చెప్పకుండా మన ఫొటోస్, మన కాల్స్, మన ఫోన్ బుక్ ఇవన్నీ కనుక వాళ్ళు యూజ్ చేస్తే వీ కెన్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. సో మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. దిస్ ద నెక్స్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళపైన ఇంకేమేమి మనం చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళపైన లీగల్గా మనం ఇంకేమేమి యాక్షన్స్ వాళ్ళపైన తీసుకోవచ్చు మనం అంటే, ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం సెక్షన్ 503, సెక్షన్ 504 అండ్ సెక్షన్ 503, 504 దీనిపైన క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వాళ్ళపైన కేసు మనం ఫైల్ చేయవచ్చు, ఓకే. అండ్ ఆల్సో మనం వాళ్ళపైన ఇన్సల్ట్ కింద క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ ఇన్సల్ట్, ఓకే, యాజ్ పర్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 503, 504, 506
క్రిమినల్, ఇంటిమిడేషన్ అండ్ ఇన్సల్ట్, దీని కింద కూడా వాళ్ళపైన మనం చర్యలు తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకేం తీసుకోవచ్చు, యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా వీ కెన్ ఫైల్ ద కేస్ ఆన్ దెమ్. ఇంకొకటి, మనం ఆర్బీఐకి కూడా డైరెక్ట్గా వీ కెన్ కంప్లైంట్ ఆన్ దిస్ పీపుల్. ఆర్బీఐకి కూడా మనం డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు త్రూ వెబ్సైట్ కానీ, త్రూ అడ్వకేట్ కానీ. ఓకే, మనం ఇంకొకటి ఏంటంటే, ప్రతి బ్యాంకింగ్ సెక్టర్కి ఒకటి ఓంబుడ్స్మ్యాన్ అని ఉంటుంది. అంటే అదేంటంటే ఈ బ్యాంక్స్ సెక్టార్ అందరికీ అదొక సూపర్వైజర్ లాగా అన్నట్టు. సో వాళ్ళు ఏదైనా చట్టానికి విరుద్ధంగా అధిక వడ్డీ ఛార్జ్ చేసినప్పుడు కానీ, ఇల్లీగల్ రికవరీ మెథడ్స్, అంటే ఎవరైతే పే చేయాలని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటి మీదకి రికవరీ ఏజెంట్స్ని పంపించేసి వాళ్ళపైన బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళను ఫ్యామిలీ మెంబర్స్ని థ్రెటన్ చేయడం కానీ, బెదిరించడం కానీ, వాళ్ళ పనిచేసే ప్లేస్లో కానీ ఏదైనా చేసినప్పుడు ఓంబుడ్స్మ్యాన్ అని ఉంటుంది. సో ఎట్లా పడితే అట్లా వాళ్ళు రికవరీ ఏజెంట్స్ వచ్చి దే కెనాట్ డిమాండ్, దే కెనాట్ ఇన్సల్ట్, దే కెనాట్ థ్రెట్, అంటే వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేయడం కానీ, మిమ్మల్ని భయపెట్టడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, లేదంటే మీ పరువు తీయడం కానీ, వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో ఎప్పుడు పడితే అప్పుడు రావడం కానీ, ఇవన్నీ చేయడానికి లేదు. ఆర్బీఐలో క్లియర్గా ఒక గైడ్లైన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కట్టని పరిస్థితిలో ఉంటే రికవరీ అనేది కూడా ఎలా చేయాలి, హౌ దే షుడ్ డూ రికవరీ, అంటే వాళ్ళు కస్టమర్ ఎవరైతే చెప్తారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన టైంలో రావాలి, వాళ్ళు అడిగిన గడువుని ఇవ్వాలి, వాళ్ళకు ప్రైవసీ మెయింటైన్ చేయాలి, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయవద్దు. దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సో దానిపైన కూడా మనము వీ కెన్ కంప్లైంట్ టు ద ఓంబుడ్స్మ్యాన్ అంటారు దాన్ని. సో ఆర్బీఐ కానీ ఇవ్వచ్చు కంప్లైంట్, ఓంబుడ్స్మ్యాన్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, అంటే కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఎవరైనా ఇంతకుముందు చెప్పిన విధంగా ఇల్లీగల్గా కానీ, అనెథికల్గా కానీ, ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వడం కానీ, బెదిరించడం కానీ, లేదంటే ఇలా చేయడం, ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు పర్మిషన్ లేకుండా వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు లోన్స్ తీసుకునే విధంగా వాళ్ళు టెంప్ట్ చేసి ఫోన్స్ ద్వారా కానీ, మెసేజెస్ ద్వారా కానీ చేసినప్పుడు, సో కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద కూడా మనం వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. అంటే ఇదేంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అంటే వాళ్ళు సరైన విధంగా వాళ్ళ బిజినెస్ని చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళపైన కూడా వీ కెన్ టేక్ ద యాక్షన్. ఇంకొకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కూడా మన ఇన్ఫర్మేషన్ ఎవరైనా వాడుకొని ఇప్పుడు చెప్పిన విధంగా లోన్ యాప్స్ వాళ్ళు కానీ మన డేటాని వాడుకున్నప్పుడు వాళ్ళపైన కూడా మనం చర్యలు తీసుకోవచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే మన పర్మిషన్ లేకుండా మన డేటాని వాడుకునే హక్కు ఎవరికీ లేదు. సో ఒకవేళ వాళ్ళు అలా చేసి, ఈ మధ్యలో చాలా యువకులు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే టెంప్ట్ అయిపోయి వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నాడు కదా అని చెప్పేసి, సింగిల్ క్లిక్లో అమౌంట్ వస్తుందని చెప్పేసి జస్ట్ క్లిక్ చేసి అమౌంట్ తీసుకోవడం, దాన్ని తర్వాత వాళ్ళు పే చేయలేకపోవడం. సో వాళ్ళ ఫోన్ బుక్ మొత్తం యాక్సెస్ చేసేసి ఈ ఆన్లైన్ యాప్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, వీళ్ళందరికీ కాల్ చేసి వీళ్ళ గురించి చెప్పడం, ఫొటోస్ మార్ఫింగ్ చేసి బెదిరించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో అలా ఎవరైనా చేసినప్పుడు కూడా యూ డోంట్ గెట్ అఫ్రేడ్, మీరు ఎప్పుడు భయపడకండి. సో ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అది. అండ్ వీ కెన్ టేక్ క్లియర్ కట్ యాక్షన్ ఆన్ దెమ్ యాజ్ పర్ ఐపీసీ తీసుకోవచ్చు, కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన తీసుకోవచ్చు. ఓకే, ఈవెన్ వీ కెన్ గివ్ కంప్లైంట్ టు ఆర్బీఐ అండ్ వీ కెన్ ఫైల్ ఏ క్రిమినల్ కేస్ ఆన్ దెమ్, మనం వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు మనం. సో ఈ విధంగా వీ హ్యావ్ టు టేక్ కేర్ అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే యూ షుడ్ అవాయిడ్ దీస్ ఆన్లైన్ లోన్స్. ఒకవేళ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి, అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు మిమ్మల్ని ఫాలోఅప్ చేసి టెంప్ట్ చేసి సింగిల్ క్లిక్లో లోన్స్ ఇస్తామని చెప్పి ఎవరైనా చేసి తీసుకున్నా కూడా, మీరు ఒకవేళ ఎనీ అన్ఫేవరబుల్ కండిషన్స్లో, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ మీరు చెల్లించలేకపోయినా, సో వాళ్ళే ఏదైనా థ్రెటనింగ్ చేయడం కానీ, అన్ఎథికల్గా ఫైన్స్ మీద ఫైన్స్, పెనాల్టీస్ ఇవ్వడం కానీ,
హై ఇంట్రెస్ట్ రేట్స్ ఛార్జ్ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు మీరు వాళ్ళకు భయపడాల్సిన పని లేదు. డైరెక్ట్లీ యూ కెన్ గో అండ్ కన్సల్ట్ ఎన్ అడ్వకేట్ హూ విల్ గైడ్ యూ. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ ఇన్ ద లా వాళ్ళపైన తీసుకుంటాం. సో థ్యాంక్ యూ అండి. ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.